ఆపరేషన్లకు పేదవాళ్ళు మన ఆపరేషన్ బాబు మన ఇదే థియేటర్ పిల్లలు ఉన్నారు కాబట్టి థియేటర్ కూడా ఆపరేషన్ టైమింగ్ పెట్టుకుంటే మీరు సరిపోతుంది అంతా రెడీగా ఉంది సిస్టమ్ చేస్తారు గైనింగ్ చేస్తున్నారు వస్తారు ఓపెన్ చూపించుకుంటారు ఆపరేషన్ చేస్తాము అని పేర్కోవాలి వస్తారు సాయంత్రం అనేది కరెక్ట్ కాదు డేట్ ఇస్తే డేట్కి వస్తారు వచ్చినప్పుడు ఈ కాంట్రాక్టర్ 5 నెలల పొద్దున రావడం లేదని చెప్పింటే మన పద్ధతుల్లో వాడు కొత్త వచ్చి మొదలు పెట్టిపోయినాడు మన కంటి ఆపరేషన్స్ ఏమీ జరగడం లేదు. దాదాపు 3 నెలలు అయిపోయింది. ఇక్కడ కంటి ఆసుపత్రిని ఏమీ చేయడం లేదు, డాక్టర్లు కానీ ఆసుపత్రులు పట్టించుకోవడం లేదు. పేపర్లో వచ్చింది ఉన్నాడు రోజు. నేను ఇప్పుడు ఆసుపత్రికి వచ్చినాను అలాంటి చూద్దామంటే వాళ్ళకు అవసరం ఇక్కడ పెట్టాలంటే ఎట్లా మరి తిరిగి ఇప్పుడు నేను పాత కంటి ఆసుపత్రి ఉండేదని ఎవరితోనూ పెట్టి కాంట్రాక్టర్ను పని చేయించమంటాం. మళ్ళీ వాడు వస్తే డబ్బులు ఇప్పిద్దాం. మన అవసరాల కోసం మనం చేసుకున్నాము. వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు ఏమన్నా వాడి కూడా మనం చేయటం వాడు ఎప్పుడో వచ్చేంత వరకు ఉంటే మనకి ఇక్కడ ఇబ్బంది కదా. దాన్ని చేయిస్తానని అనుకుంటాను. చేయిస్తే ఇంత డబ్బులు అయింది ఖర్చు అయింది బాబు మనకి డబ్బులు ఇచ్చామని చెప్తాం. ఆ రమ్మని మనతో ఎస్టిమేట్ అయ్యి మనం ఎంత అవుతుందో చూసి వాళ్ళ ఎస్టిమేట్లోని డబ్బులే మనకి ఏమన్నా చాలు. మనకు 10,000 5,000 తక్కువ నష్టం వచ్చినా మనమే పెట్టుకున్నాం. చెప్పేస్తారు సీగారు పుట్టుకూరు హాస్పిటల్లో కాంట్రాక్టర్ 5 నెలలు 6 నెలలు అయిపోయింది. ఇంతవరకు రాలేదు. మీతో 2-3 సార్లు చెప్పినాను. ఏంటి పరిస్థితి ఇది? ఏం చేసినాడు? వచ్చి పని చేయాలి కదా. ఏ పని అయినా వాడు ఇచ్చిన పని చేయాలి కదా. రాకుండా ఉంటే ఎట్లా? వాడు కొంత పని వచ్చి మొదలు పెట్టిపోయినాడు. మాకు ఐ ఆసుపత్రి అంతా క్లోజ్ అయిపోయింది. పేపర్లలో వస్తుంది రోజు కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు జరగడం లేదని. వాడిని కంట్రోల్లోనే వాళ్ళని కాంట్రాక్టర్గా వేయించి పని చేయించండి. ఏంటి మా పరిస్థితి? ఇది పబ్లిక్ ప్రజల పరిస్థితి ఇక్కడ. ఎన్నిసార్లు పంపించినా మీతో ఇప్పుడు 2-3 సార్లు మాట్లాడినా నేను. ఏం ప్రోగ్రెస్ లేదు. పని చేస్తాడో మానుకోని పోతాడో చూడాలి. వేరే వాళ్ళ టెండర్ వేసుకుంటే మాకు పని అవసరం. వాడు కాంట్రాక్టర్ ఎవరికి వచ్చినా మాకేం ఇబ్బంది లేదు. మళ్ళా చేయండి. నాకు కోరు మీరు కాంట్రాక్ట్ చేయకపోతే నా విషయం ఆయుష్ నమస్తే.
అసలు ఎక్కడ ఉన్నారా మీరు? సాయంత్రం ఇక్కడికి రా. ఈ మామూలుగా రెగ్యులర్ కాంట్రాక్టర్ చేయడు. మాకు ఐ ఆసుపత్రి నిలబడిపోయింది, ఆపరేషన్ నిలబడిపోయినాయి, రోజు గోపి నిలబడిపోయింది. నువ్వు వస్తే వేరే కాంట్రాక్టర్ని పెట్టి పని చూపిస్తావు, పని వాళ్ళతో డబ్బులు ఇప్పిస్తూ మాకు అర్జెంట్, అది వారం రోజుల్లో కంప్లీట్ కావాలి మాకు. నువ్వు రా, ఇక్కడే కాంట్రాక్టర్ ఎవరో ఉన్నాడు కదా, ఆయుష్పతి. నువ్వు రా, ఇక్కడికి ఎవరో పొందుతున్న కాంట్రాక్టర్లు పిలిపిస్తారా ఎవరినొకరిని. ఆ ఎస్టిమేట్ ఎంత డబ్బు ఉందో అంత డబ్బులు ఇప్పిస్తే సరిపోతుంది. నువ్వు రా, సాయంత్రం రా, నేను మాట్లాడతా. దాంట్లో మీరు మీటింగ్ ఇప్పుడు పేపర్లలో కంటి ఆసుపత్రి ఆపరేషన్లు జరగడం లేదని పేపర్లో వచ్చింది. ఆ పేపర్లో వచ్చిన దాని మీద చూసి ఎందుకు కారణం ఏమిటంటే ఆ ఆపరేషన్లు చేసేది ఓపీ చూసేది అది ఆధునీకరించాలనే పద్ధతి దాని మీద టెండర్లు జరిగినాయి. ఆ ఆధునీకరణలో భాగంగా కొంత పని జరుగుతూ ఉంది కాబట్టి కాంట్రాక్టర్లు స్లోగా పనిచేస్తున్నారు కాబట్టి అది చాలా రోజులు పట్టేదానికి అవకాశం ఉంది. అందువల్ల మేము ఏం చేసినామంటే ఇక్కడ లోకల్గా ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ని హ్యాండ్ ఓవర్ చేసి ఒక వారం 10 రోజులలో దాన్ని పూర్తి చేయాలనే ఆలోచనతో మేము కలెక్టర్ గారు మాట్లాడుకున్నాము. రేపటి నుంచి అక్కడ పని మొదలవుతుంది. ఆ చేసిన పనికి ఎంత ఖర్చు అవుతుందో మెయిన్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఈ సబ్ కాంట్రాక్టర్కి ఆ డబ్బులు ఇచ్చి అతి త్వరలో ఒక వారం 10 రోజులు ఎంత సమయం పడుతుందో మాట్లాడలే వాళ్ళతో కూడా, కాంట్రాక్టర్తో మాట్లాడిన తర్వాత 10 రోజుల లోపల దాన్ని తయారు చేసి కంటి ఆసుపత్రులు ఓపీ అక్కడనే ఉంటుంది. అంతకుముందు ఓపీ ఆపరేషన్లు థియేటరు అక్కడనే ఏర్పాటు చేసేదానికి వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. అది త్వరలోనే దాన్ని ప్రారంభిస్తాం. కాంపౌండ్ వాళ్ళ కొరత కూడా ఉంది కాబట్టి ఆ కొరతను ఫుల్ఫిల్ చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ అయిపోతేనే పూర్తి స్థాయిలో పొద్దుటూరికి సంబంధించిన సిస్టర్స్, కాంపౌండర్స్ మొత్తం స్టాఫ్ అంతా ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్లందరికీ మేము ఈరోజు ఇక్కడ ఆసుపత్రి పరిస్థితులు మెరుగుపరచండి, ఓపీని పెంచాలా, వచ్చిన ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యాన్ని అందించమని చెప్పడం కూడా జరుగుతుంది. అందుకు అధికారులు కూడా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కానీ మళ్ళీ రేపు ఫస్ట్ వీక్లో కలెక్టర్ గారు మేమందరం మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఆసుపత్రి పనులన్నీ ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.